హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్యాస్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం పల్లి చట్నీ, ఉల్లి కారం, ఎగ్ దోశ మరియు కారం దోశని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మరియు లైక్ మాకెంతో విలువైనది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఉల్లి కారం కోసం నేను ఇక్కడ 10 లేదా 15 ఎండుమిరపకాయలని తీసుకున్నాను. 1 టమాటా, 2 ఉల్లిపాయలు, కొద్దిగా వెల్లుల్లి. ఈ వెల్లుల్లిని పొట్టు తీసుకోకుండా అలాగే వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్. ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే చాలు. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. ఉల్లి కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పల్లి చట్నీ కోసం కొద్దిగా వేయించుకున్న పల్లీలను పొట్టు తీయకుండా వేసుకుంటున్నాను. 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, 1/2 ఆనియన్ తీసుకున్నాను. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇంత వేసుకుంటున్నామండి. మీరు కావాలంటే ఒకటి తగ్గించి వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పోపు కోసం కొద్దిగా ఆవాలు తీసుకుంటున్నాను, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఈ పోపుని మనం చట్నీలోకి, కారంలోకి, రెండిట్లోకి వేసుకుంటున్నాను. ఇంతేనండి, పల్లి చట్నీ, ఉల్లి కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎగ్ దోశని వేసుకుందాం. ప్యాన్ పై కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్తో ప్యాన్కి అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా దోశ పిండిని వేసుకొని కోడిగుడ్డుని వేసుకున్నాను. ఇందులో మనం రెడీ చేసుకున్న ఉల్లి కారంని వేసుకుంటున్నాను. వీటన్నింటినీ దోశకి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడిని వేసుకుంటున్నాను. చుట్టుపక్కల ఆయిల్ వేసుకుంటున్నాను. ఎగ్ దోశకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉల్లి కారంతో ఎగ్ దోశని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎగ్ దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఉల్లి కారంతో కారం దోశని వేసుకుందాం. ఎగ్ దోశ వేసాం కదా, అందుకని ప్యాన్ని క్లీన్ చేసుకొని వేసుకుంటున్నానండి. కారం వేసుకొని కారం పైనే ఆయిల్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కారము, ఆయిల్ మనం దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా మనకి పల్చని దోశ గరిటె ఉంటుంది కదండి, దాంతో స్ప్రెడ్ చేసుకుంటేనే దోశ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు శనగల కారం పొడిని వేసుకుంటున్నానండి. ఈ పొడిని మేము ఇంట్లో తయారు చేసుకున్నాము. ఇది దోశలో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుందండి. ఇంకోసారి డీటెయిల్గా మీకు వీడియో పెడతాము. కారం దోశ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, కారం దోశ, ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఉల్లి కారం, పల్లి చట్నీ, శనగల కారం పొడి. చూసారా దోశ ఎంత క్రిస్పీగా ఉందో? మీలో ఎంతమందికి దోశలు ఇష్టమో మాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఎగ్ దోశ కూడా టేస్ట్ చాలా బాగుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంటని అలా కొట్టండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, బాయ్.